దిగులు పడక ఇంకేం చేయగలను? నీతో జీవితం పంచుకోవాలని కలలు కన్నాను. ఆ కలలే కన్నీటిలో కొట్టుకుపోతుంటే ఎలా ధైర్యంగా నిలబడగలను? గుడి పని పూర్తి కాగానే నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని భయం తోనిపోతున్నాను. మీరెందుకు భయపడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. బాబు, ఇన్నేళ్లు ఆ దేవుని నమ్ముకుని బ్రతుకుతున్నావు. ఈరోజు నా చేతుల మీదుగా అంత పాపం చేయలేను. అది పాపం అయితే నేను మటుకు చేస్తానా? తలపైపోదు. ఏదో పుణ్యకార్యం కనుక నేను ఒప్పుకున్నాను. మీ సహాయం కోసం వచ్చాను. నేను అడిగినప్పుడు ఆ వస్తువు నాకు ఇవ్వండి. 1 గంటలో ఆ పుణ్యకార్యం పూర్తి చేసి మీ వస్తువుని మీకు పువ్వులు పెట్టి అప్పు చెప్తాను. అందుకు ప్రతిఫలంగా ఈ 10,000 ఉంచండి. ఆ 10,000 కోసం నాన్నగారు పడుతున్న యాతన, అమ్మ పడుతున్న తపన చూస్తుంటే బాధగా ఉంది రవి. వాళ్ళు ఇంత కష్టపడి చేయబోయేది నాకు ఇష్టం లేని పెళ్లి. కమల, ఇష్టం ఉన్నా లేకపోయినా పెద్దల మనసు బాధ పెట్టి మన సుఖం మనం చూసుకోవటంలో అర్థం లేదు. వెళ్ళిరా. అలాగే వెళ్తాను. ఆ డబ్బు తీసి లోపల పెట్టండి. నేను అడిగినప్పుడు ఆ వస్తువు నా చేతిలో పెట్టండి. ఆ పని చేయలేనని 10 సార్లు చెప్పాను. పట్టిన పట్టు వదలనని నేను 20 సార్లు చెప్పాను. రాధా, నువ్వు ఇక్కడే ఉండవే, కమలం నేను చూసొస్తాను. ఎవరో వస్తున్నట్టున్నారు. ఈ డబ్బు తీసి లోపల పెట్టండి. లేకపోతే ఎప్పుడో వస్తుంది అనుకున్న ప్రమాదం ఇప్పుడే వస్తుంది. వస్తాను. కమలింట్లో లేదా? బయటికి వెళ్ళిందా? బయటికి వెళ్ళిందమ్మా.